హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మన క్వశ్చన్ వచ్చేసి ఇటీవల సంపూర్ణ అక్షరాస్యత సాధించిన 4వ రాష్ట్రం ఏది అంటున్నాడు. ఆప్షన్ చూడండి, మిజోరాం, గోవా, త్రిపుర అండ్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఇక్కడ సంపూర్ణ అక్షరాస్యత అంటే ఏంటి? సంపూర్ణ అక్షరాస్యత చూడండి. సంపూర్ణ అక్షరాస్యత అంటే ఏదైనా ఒక స్టేట్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ లిటరసీ రేట్ వచ్చేసి 95 కానీ అబోవ్ 95% కానీ లిటరసీ రేట్ అచీవ్ చేస్తే దాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రంగా ప్రకటించడం జరుగుతుంది. మన భారతదేశంలో మొట్టమొదటిసారి సంపూర్ణ అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రం వచ్చేసి మిజోరాం అండి. మిజోరాం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత మనకు గోవా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన 2వ రాష్ట్రం. నెక్స్ట్ వచ్చేసి మనకు త్రిపుర వచ్చేసి సంపూర్ణ అక్షరాస్యత సాధించినటువంటి 3వ రాష్ట్రం. అయితే రీసెంట్గా 4వ రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండి. ఓకే, 4వ రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. లదాఖ్ యూనియన్ టెరిటరీ కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించడం జరిగింది. మన భారత ప్రభుత్వం వచ్చేసి సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి తీసుకొచ్చినటువంటి పథకం వచ్చేసి ఉల్లాస్ అండి. ఓకే, ఈ ఉల్లాస్ మనకు సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి భారత ప్రభుత్వం 2022లో తీసుకొచ్చింది. ఇది ఒక 5 years టార్గెట్గా పెట్టుకొని భారతదేశాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించాల్సినటువంటి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.